టీమిండియా స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ భవితవ్యంపై భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. వన్డే వరల్డ్ కప్ 2027లో ఆడడమే లక్ష్యంగా రోహిత్, కోహ్లీ అడుగులు వేస్తున్నారు. కానీ వారు ఈ మెగా టోర్నీలో ఆడతారా లేదా అనే అంశంపై బీసీసీఐ ఇప్పటివరకు స్పష్టత ఇవ్వడం లేదు. కొందరు రోకో ప్రపంచ కప్ ఆడరని, మరికొందరు ఆడాలని కామెంట్లు చేస్తున్నారు. ఇదే విషయంపై అశ్విన్ మాట్లాడాడు. వీరిపై సెలెక్టర్లు వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని సూచించాడు. ఇటీవల కాలంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ గురించి వస్తున్న వార్తలు బాలేవు. కొందరు పనిగట్టుకుని నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. అసలు ఎక్కడి నుంచి ఇలాంటి నెగిటివ్ ప్రచారం వస్తుందో తెలియడం లేదు. కొందరు మాత్రం ఈ ఇద్దరు ప్రపంచ కప్లో ఆడకూడదని గట్టిగా కోరుకుంటున్నారు. ఎందుకు ఇలాంటి ఆలోచన చేస్తున్నారో మాత్రం అర్థం కావడం లేదు. కొందరేమో వారు ఆడకపోవచ్చని అనుమానాలు వచ్చేలా మాట్లాడుతున్నారు. మరికొందరు మాత్రం రోకో ఉంటేనే బాగుంటుందంటారు. నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం వన్డే ప్రపంచ కప్ 2027లో రోహిత్, కోహ్లీ తప్పకుండా ఆడాలి అని అశ్విన్ వ్యాఖ్యానించాడు. ఇదే సమయంలో అశ్విన్ భారత సెలెక్టర్లకు కీలక సూచన చేశాడు. దక్షిణాఫ్రికా వేదికగా జరిగే వన్డే ప్రపంచ కప్లో కోహ్లీ, రోహిత్ ఉండాలని మీరు కోరుకుంటే ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. అలా చేయడం వల్ల టోర్నీ నాటికి వారు పూర్తి సన్నద్ధతతో, విశ్వాసంతో ఉంటారు. ఒకవేళ ఇలాంటి నిర్ణయం తీసుకోకపోతే మున్ముందు ఈ అంశం మరింత సంక్లిష్టంగా మారుతుంది, గందరగోళానికి దారితీస్తుంది అని రవిచంద్రన్ అశ్విన్ తన మనసులోని మాటను బయటపెట్టాడు. రోహిత్, కోహ్లీ టెస్టు, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించి కేవలం వన్డేలు మాత్రమే ఆడుతున్నారు. రోహిత్ ఇటీవల ఆఫ్ఘాన్తో వన్డే సిరీస్లో రాణించారు. గాయం కారణంగా కోహ్లీ ఈ సిరీస్కు దూరమయ్యాడు. వచ్చే నెలలో ఇంగ్లాండ్తో జరిగే వన్డే సిరీస్లో వీరిద్దరూ పాల్గొనే అవకాశం ఉంది.